హలో ఆల్, వెల్కమ్ టు శివారేష్మ వైబ్స్. మళ్ళీ నేను ఒక డెలీషియస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ వచ్చేసరికి చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్ అన్నమాట. జస్ట్ మీరు ఒక 20 మినిట్స్లో చేసేసుకోవచ్చు. బట్ టేస్ట్ మాత్రం చాలా డెలీషియస్గా యమ్మీగా ఉంటుంది. మీ ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. వీక్ అంతా చాలా వంటలు చేస్తూ ఉంటాం కదా, బట్ ఏదో ఒక రోజు మనకు అనిపిస్తుంది ఎక్కువ వెజ్జీస్ కట్ చేయకూడదు, బట్ ఫ్యామిలీకి మాత్రం న్యూట్రిషియస్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి ఆ డిష్ అనేది. సో అలాంటప్పుడు ఇది ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరికీ నచ్చేస్తుంది అండ్ యూ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. మోస్ట్లీ నేనైతే ఈ డిష్ని ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళే రోజు చేస్తూ ఉంటాను. ఎర్లీ మార్నింగ్ వర్క్కి వెళ్ళాల్సినప్పుడు చాలా హడావుడిగా కుక్ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఈ డిష్ అయితే చాలా టైం సేవర్గా ఉంటుంది మనకి. అండ్ కొంతమంది పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టం ఉంటుంది, బట్ కాబూలీ చనా, బఠానీ ఇలాంటివి తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంతకీ ఈ డిష్ ఏంటి అంటే పెసరపప్పు కిచిడి, బట్ అందులో నేను ఎక్స్ట్రాగా కాబూలీ చనా, బఠానీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ కిచిడీకి నేనేం తీసుకున్నానో చూసేద్దాం. బిర్యానీ ఆకు ఒక 3 తీసుకున్నాను, అలాగే కొన్ని బిర్యానీ స్పైసెస్ తీసుకున్నాను, కొంచెం పుదీనా, కొత్తిమీర, అండ్ ఇది వచ్చేసరికి పన్నీర్, అది హోమ్ మేడ్, అండ్ ఇది పెసరపప్పు, అండ్ అలాగే ఒక బౌల్ వచ్చేసరికి కాబూలీ చనా, కొన్ని బఠానీ కూడా తీసుకున్నాను ఒక బౌల్. ఈ పెసరపప్పు ఉంది కదా, దీన్ని జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా నానబెట్టాను. తర్వాత వెంటనే ఒక 2-3 టైమ్స్ కడిగేసి ఇలా తీసేసుకున్నాను అనమాట. అది మరీ నానిపోకూడదు, అలా అయితే కిచిడీలో బాగా పేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా పక్కకు తీసేసుకోవాలి, వాటర్ నుంచి తీసేసి కడిగి. అలాగే నేను కాబూలీ చనా, బఠానీ కూడా ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు తీసుకున్నాను. అంతే అనమాట, ఇవే. ఇంకా ఈ పన్నీర్ వచ్చి ఏంటంటే ఇంట్లో చేసుకున్నాను అనమాట. మిల్క్ ఎక్కువ ఉన్నప్పుడు నేను అలా చేసేసి పెట్టేసుకుంటాను, అదే ఉంటే కొంచెం యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కిచిడీలోకి నేను నెయ్యి యూస్ చేస్తున్నాను అనమాట. సో రెడీగా తీసి పెట్టుకున్నాను నెయ్యి కూడా. ఇంకా కుక్కర్ పెట్టేసాను అనమాట స్టవ్ మీద. ఇంకా గీ యాడ్ చేసేసుకుంటాను ఇందులో. ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం కుక్కర్ అనేది హీట్ అయ్యాక ఇలా గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా, 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేశాను. కొంచెం ఈ గీ కరిగిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే రైస్ కొంచెం పొడి పొడిగా రావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేయాలి. సో ఇప్పుడు గీ హీట్ అయింది కదా, సో ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుంటాను. ఆల్రెడీ నేను బిర్యానీ స్పైసెస్ రెడీగా పెట్టుకున్నాను కదా, ఇవైతే ఒకసారి క్లీన్ చేసుకోండి, ఎందుకంటే అవి డ్రై స్పైసెస్ కిందే వస్తాయి కాబట్టి కొంచెం క్లీన్ చేసుకుంటే బెటర్ వాటర్తో. సో క్లీన్ చేసుకుని వేసుకోండి తాలింపులో. అలా ఈ బిర్యానీ స్పైసెస్ అన్ని వేసి ఒకసారి కలిపేసా అనమాట. అవి కొంచెం మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఆయిల్లో వేగి. అప్పుడు నేను ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇవి యాడ్ చేసుకుని కలిపేసుకోవాలన్నమాట. అలా ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం వేగంగానే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఉంది కదా, అందులో హాఫ్ పోర్షన్స్ తీసుకుంటున్నాను. తీసుకుని ఇప్పుడు ఈ ఆనియన్ వీటిలో వేసేస్తున్నాను. వేసి ఇది కూడా బాగా కలిపేసుకుంటా అనమాట. కొంచెం వేగితే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. అలా ఆనియన్ కొంచెం వేగాక అందులో నేను కాబూలీ చనా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ నైట్ అంతా సోక్ చేసినవి అనమాట, అది గుర్తుపెట్టుకోండి. అలాగే బఠానీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ పెసరపప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇవన్నీ వేసాక కలిపేసుకోవాలి కొంచెం. అవి వేగాలి కదా, పచ్చివాసన పోయేలాగా కలిపేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ చాలు, ఆ పెసరపప్పు పచ్చివాసన పోతే చాలన్నమాట. నెక్స్ట్ ఒక 3 ఫుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను కుక్ చేసేది వచ్చేసరికి 2 గ్లాసెస్, అంటే 4 పర్సన్స్కి అనమాట. అండ్ ఇవన్నీ కూడా వేస్తున్నాం కదా, బఠానీ, కాబూలీ చనా, పెసరపప్పు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి నేను ఒక 3 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వేసాక ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన అనేది పోవాలన్నమాట. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఎక్కడ అడుగంటకుండా ఉంటుంది. అండ్ అది కొంచెం వేగాక ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది అనమాట. నెక్స్ట్ చూసారా, సాల్ట్ నేను ఈ స్పూన్తో ఫుల్ స్పూన్స్ 2 స్పూన్స్ తీసుకున్నాను, గల్లుప్పు అనేది. సో ఇది యాడ్ చేసేసుకుంటున్నాను గల్లుప్పు. ఈ గల్లుప్పు యాడ్ చేయడం వల్ల కొంచెం వాటర్ యూజ్ అవుతాయి, ఇంకా త్వరగా వేగుతాయి అనమాట అవి. చూసారు కదా, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ 1 స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను, అది వచ్చేసరికి పచ్చి కారము. సో వేసాక మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఈ కారం పచ్చివాసన కూడా పోతుంది అప్పుడు. ఇది బాగా కలుపుకోవాలి మొత్తం అన్నిటికీ పట్టేలాగా.
నెక్స్ట్ వేసిన కారం వేగాక ఒక 2 స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ గరం మసాలా అనేది చాలా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది మన కిచిడీకి. సో ఇది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మసాలా కూడా వేగాక ఇందులోకి నేను వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం 4.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను కుక్ చేసేది వచ్చేసరికి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్. సో నార్మల్గా కూడా మా రైస్కి కొంచెం వాటర్ ఎక్కువే కావాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెడుతున్నా కాబట్టి గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లాగా తీసుకుంటున్నాను గ్లాస్ రైస్కి. బట్ చనా అండ్ బఠానీ ఉన్నాయి కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి మొత్తం 4.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను అనమాట. అండ్ నేను స్టార్టింగ్లో కొంచెం పుదీనా కొత్తిమీర పక్కకి తీసుకున్నాను కదా, సో అవి ఇప్పుడు యాడ్ చేసేసుకుని ఒక హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ అనేది ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలన్నమాట. సో ఇలా బాగా మసులుతాయి వాటర్ అనేది. అప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి, కొంచెం ఉప్పగా ఉండాలి, ఉప్పు నీళ్ళలాగా ఉండాలి. ఆ తర్వాత నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం అవి యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకుని ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి, అన్ని మసాలాలు అంతా బియ్యం మిక్స్ అయిపోయేలాగా. అండ్ స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా హోమ్ మేడ్ పన్నీర్ కొంచెం ఉందని చెప్పి, అది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్ లో అయితే మొత్తం స్మాష్ అయిపోతుందేమో అని చెప్పి, బట్ అది వేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు తర్వాత. సో ఇలా కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఇంకా. సో నేను స్టవ్ హై ఫ్లేమ్ లో ఉంచేసాను. ఇలా ఒక 4 విజిల్స్ రానిస్తే చాలు. నా కుక్కర్కి అయితే 4 విజిల్స్ సరిపోతాయి, పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది రైస్ అనేది. చూసారా, జస్ట్ ఒక 10 minutes లో అలా ఓపెన్ చేశాను అనమాట. ప్రెషర్ అంతా పోయాక చూడండి ఎంత బాగా కుక్ అయిందో రైస్ అనేది. చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో. చూసారా, కాబులి చనా, బఠానీ ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయాయి అనమాట. జస్ట్ 4 విజిల్స్ రానిచ్చాను నేను అంతే. సో నైట్ అంతా కూడా వీటిని నానబెట్టేసుకున్నాను. సో ఈ రోజు చేసుకోవాలి అనుకుంటే నిన్న నైటే ఇవి నానబెట్టేసుకోవాలన్నమాట. రేపు వర్క్కి వెళ్ళే ముందు ఈ రోజు ఈ డిష్ చేసుకోవాలి అనుకుంటే నైట్ జస్ట్ నిద్రపోయే ముందు ఒక 1 minute ఇవి నానబెట్టేసుకున్నాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ ఏ వెజ్జెస్ కట్ చేయకుండా హ్యాపీగా చాలా ఫాస్ట్ గా ఈ డిష్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది, కిడ్స్ కి స్కూల్ కి కూడా ఇది వాళ్ళు ఈజీగా తినేస్తారు, ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు ఈ చనా బఠానీ తినని వాళ్ళు కూడా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. చాలా మంచి రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అవి కూడా చెక్ చేయండి అండ్ సపోర్ట్ అస్.